హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ ఛానల్స్లో ముందుగా దిశ పేపర్లో వార్తలను చూద్దాం. నిన్న జనసేన పార్టీకి సంబంధించిన ప్లేనరీ జరిగింది. 12 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం. అంటే పుష్కర కాలం అయింది. జనసేన పార్టీని పెట్టి 2014లో స్థాపించారు. 14లో ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయలే. 19లో కంటెస్ట్ చేశారు. ఒక్క సీటు కూడా గెలవలే. ఒకటి రాపాక వరప్రసాద్ గెలిచిండు జనసేన నుంచి. 2 సీట్లో నిలబడ్డ పవన్ కళ్యాణ్ గారు ఒక దగ్గర కూడా గెలవలే. దాని తర్వాత 2024లో కూటమి కట్టి 3 పార్టీలు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ 21 ఎమ్మెల్యే స్థానాలు నిలబడితే 21కి 21, 2 ఎంపీలు నిలబడితే 2 గెలిచారు. 100% స్ట్రైక్ రేటు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు పోటీ చేసిన రాజకీయ పార్టీలు ఏ పార్టీ 100% స్ట్రైక్ రేట్ సాధించలే. మనమే సాధించిన. దేశం అంతా మన వైపు చూసేటట్టు చేసిన అన్నాడు పవన్ కళ్యాణ్ గారు. అంటే జనసేన పార్టీ అధ్యక్షుడిగా నిన్న ఈ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించింది. ఆ ప్రసంగంలో ప్రధానంగా అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీల గురించి, ఈ 9 నెలల కాలంలో ప్రజలు చేసిన పనుల గురించి ఎక్కడ చెప్పలే. ఆయన ప్రధానంగా గడిచిన చరిత్రనే చెప్పిండు. పార్టీ ఎట్లా పెట్టినా, పార్టీ పెట్టిన తర్వాత ఎందుకు పోటీ చేయాలి, 14లో 19లో పోటీ చేస్తే ఏమైంది, 19 తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళ పనితీరు, వాళ్ళు చెప్పిన సవాళ్ళు తొడలు కొట్టింది అని చెప్పిండు. కానీ కూటమి ప్రభుత్వంగా మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చినా అని చెప్పే పవన్ కళ్యాణ్ గారు జనసేన 100% స్ట్రైక్ రేట్ సాధించింది అన్నప్పుడు మరి 100% ప్రజలకు ఇచ్చిన హామీల గురించి చేస్తున్నారా, చేయట్లేదా? చేయకపోతే ఎందుకు చేయట్లే? ప్రజల హామీలపైన నేను కూడా ఒక ప్రశ్నిస్తా అని ఒక భరోసాని ఇస్తారేమని ప్రజలు కోరుకుంటారు. ప్రజల హామీల గురించి, ప్రజలకు ఇచ్చిన అనేక వాగ్దానాల గురించి మాట్లాడతారేమని ప్రజలు అనుకున్నారు. కానీ కంప్లీట్గా రాజకీయమే మాట్లాడండి. రాజకీయంతో పాటు ఇంకో 2-3 విషయాలు కూడా మాట్లాడారు. హిందీ భాష పైన తమిళనాడు రాష్ట్రం హిందీ భాషను రిజెక్ట్ చేస్తుంది అని చెప్పి కొన్ని కాంట్రవర్షియల్గా, అంటే వాళ్ళ ఐడెంటిటీ, వాళ్ళు తమిళనాడులో హిందీని యాక్సెప్ట్ చేయరు. ఎందుకు యాక్సెప్ట్ చేయరని ఈయన మొత్తం హిందీ భాష తరఫున ఒకళ్ళు తప్పించుకొని మాట్లాడండి. మీరు హిందీ భాషను యాక్సెప్ట్ చేయకపోతే మీ తమిళ్ సినిమాలను హిందీలో ఎందుకు డబ్బింగ్ చేస్తారు? హిందీ వాళ్ళ పైసలు కావాలి కానీ హిందీ భాష వద్దా అన్నాడు. ఒక సెంటిమెంట్ని, అంటే నార్త్ సౌత్ సెంటిమెంట్ ఇప్పటికే నడుస్తుంది డీలిమిటేషన్ ఇష్యూస్లో. తమిళనాడు సీఎం స్టాలిన్ దానిపైన లీడ్ తీసుకున్నాడు ఆ ఇష్యూ పైన. ఈ సందర్భంలో ఆయన అది ఒక వ్యాఖ్యలు చేసిండు దానిపైన. అసలు ప్రజల గురించి మాట్లాడలే. ఇంకోటి సనాతన ధర్మం గురించి కూడా చెప్పిండు. నేషనల్ మీడియాలో ఆల్ ఆఫ్ సడన్గా సామాజిక న్యాయం నుంచి సనాతన ధర్మానికి మారిండు, డిఫెండర్ అయిండు అని చెప్తున్నారు. అది తప్పు. నేను బై బర్త్ డిఫాల్టే సనాతన ధర్మవాదిని అన్నాడు. కానీ మరి మీరు ఎప్పుడు చెప్పలే. పార్టీ పెట్టేటప్పుడు సామాజిక న్యాయం అన్నారు, చేగువేరా వారసుని అన్నారు, మార్పు కోసం రాజకీయం పెట్టినా అన్నారు, పార్టీ పెట్టినా అన్నారు, ప్రశ్నించే గొంతుకు అన్నారు. ఇవన్నీ పోయి సామాజిక న్యాయం పోయింది, అన్నీ పోయినాయి, సనాతన ధర్మం వచ్చింది. దానిపైన కూడా మాట్లాడండి. ఇంకొక అతి కీలకమైన మాట ఏంటంటే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇంకా 15 సంవత్సరాలు ఇదే ఉంటుంది, 3 పార్టీలు పూర్తని పదే అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటారు. కానీ నిన్న స్టేజీ పైన పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం అంటే ఆయన ఇగో నిలిచాం, నిలబెట్టాం, కూటమి కట్టి గెలిచినాం, నిలిచినాం, నిలబెట్టింది ఎవరిని? తెలుగుదేశం పార్టీనట. నేను నిల్చొని 40 సంవత్సరాల తెలుగుదేశం పార్టీని నేను నిలబెట్టినా, కింద పడ్డ తెలుగుదేశం పార్టీని ఒక చెయ్యి అందుకొని పైకి లేపి నిలబెట్టినా అన్నాడు. ఇది కూడా ఒక కీలకమైన వ్యాఖ్య. అంటే తెలుగుదేశం పార్టీ మొత్తం కింద పడిపోయింది, పతనం అయిపోయింది, దాన్ని లేపింది, నిలబెట్టింది నేనని ఒక కీలకమైన వ్యాఖ్య మొట్టమొదటిసారి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆయన వ్యాఖ్యలు చేసిండు. ఇండైరెక్ట్గా అని చెప్పినా కానీ డైరెక్ట్గా నేను చెప్పడం ఇదే మొట్టమొదటిసారి. దీన్ని తెలుగుదేశం పార్టీ డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. తెలుగుదేశం పార్టీని ప్రచారం చేసే పత్రికలు, టీవీ ఛానళ్ళు, మోసే సోషల్ మీడియా దీనిపైన పెద్ద ఎత్తున నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు. నువ్వేంది మమ్మల్ని నిలబెట్టేది? 45 సంవత్సరాల రాజకీయ జీవిత అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు, విజన్ ఉన్న నాయకుడు, దేశంలోని సీనియర్ నాయకుడు, నువ్వు ఆయన నిలబెట్టేది మా పార్టీని? నీ పార్టీ వయసు ఎంత, మా పార్టీ వయసు ఎంత అని అప్పుడే స్టార్ట్ చేశారు కార్యకర్తలు. మరి ఈ రకంగా ఒక చిన్న కామెంటు, నేను తెలుగుదేశం పార్టీని 40 సంవత్సరాలు 4 దశాబ్దాల తెలుగుదేశం పార్టీని నిలబెట్టినా
అంటేనే ఓర్చుకోలేని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 15 సంవత్సరాలు ఎట్లా కలిసి కాపురం చేస్తారు? ఇది నిలబడే కూటమేనా 15 సంవత్సరాలు అనేది కూడా ఇప్పుడు చర్చ నిన్న పవన్ కళ్యాణ్ గారు మాటలతోనే స్టార్ట్ అయింది. దాంతోపాటు నాగబాబు గారు మాట్లాడుతూ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిపి ఎవరి సొంతం కాదు, పవన్ కళ్యాణే గెలిచిండు, ఎవరన్నా నేను గెలిపించినా అనుకుంటే వాళ్ళ కర్మ అని వర్మని కామెంట్ చేసిండు డైరెక్ట్గా. వర్మని కర్మ నీ కర్మరా ఆయన అని కామెంట్ చేసిండు. దాంతో అక్కడున్న పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. అంటే గెలిచిన రోజు గెలవటానికంటే ముందు ప్రచారం అప్పుడు ఏం మాట్లాడారు, ఇవాళ ఏం మాట్లాడతారు అనేది. గెలిచిన తర్వాత కూడా 2-3 సార్లు పవన్ కళ్యాణ్ గారు వర్మ త్యాగం చేసిండు, వర్మ చేతిలో పెట్టిన విజయాన్ని అని చెప్పిండు. కానీ నేను నాగబాబు గారు ఆ మాట చెప్పిండు. ఇవన్నీ కూడా అంటే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రాష్ట్ర రాజకీయాల్లో ఒక చర్చకు దారితీసింది. దేశ రాజకీయాల్లో హిందీ భాష, తమిళ్ భాష వీటిపైన ఒక చర్చకు దారితీసింది. తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు భవిష్యత్తు పైన కూడా ఒక చర్చ దారితీసింది. ఎంతవరకు ఈ చర్చ ఈ పొత్తు ఉంటుంది? ఎందుకంటే ఒక చిన్న మాట ఆయన నేను నిలబెట్టినా అన్నాడు, దాన్నే ఓర్చుకోలేని పరిస్థితుల్లో ఉంటే మరి నిలబెట్టిన ఆయన గురించి వాళ్ళు రేపు ఎట్లా తీసుకుంటారు? ఎందుకంటే రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయి ఉంటే తెలుగుదేశం పార్టీ కకా వికలమవుతుంది. అసలు పార్టీ ఏంది, భవిష్యత్తు ఏంది, అధ్యక్షుడే పోయి అందులో ఉండడు, అసలు జగన్మోహన్ రెడ్డి మొత్తం ఉక్కుపాదం మోపుతురా అనే ఒక లైన్లో అసలు తెలుగుదేశం పార్టీ ఉంటుందా ఊడిద్దా అనే ఒక చర్చ జరుగుతున్న సందర్భంలో ఆల్ ఆఫ్ సడన్గా పవన్ కళ్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైలు పోయి పరామర్శించి ములాఖాత్ తీసుకొని బయటకు వచ్చి వన్ వేగా ప్రకటన చేసిండు. అదే పునాది తెలుగుదేశం పార్టీ నిలబెట్టింది అనేది వాళ్ళు చెప్తుంది. ఆ రోజే పడదు తెలుగుదేశం పార్టీ నిలబెట్టే కార్యక్రమం పవన్ కళ్యాణ్ చేసిన ఆ కామెంటు, ఆ స్టేట్మెంటే. తెలుగుదేశం పార్టీతో పొత్తుండబోతుంది భవిష్యత్తులో, సీట్లు ఓట్లుగా మాకు లెక్క, తెలుగుదేశం పార్టీని పొత్తు పెట్టుకొని మేము ఎలక్షన్లో పోతామని ఆయన ప్రకటించాడు. దాంతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ అది మర్చిపోయారు వాళ్ళు. ఇలా ఆంధ్రజ్యోతి, ఈనాడు లాంటి TV5 లాంటి ఏబిఎన్ ఛానళ్ళు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ కూడా దాన్ని ప్రచారం చేయలేకపోయినాయి. నానా తంటాలు పడ్డరు. ఏది నిలబెట్టినా తెలుగుదేశం పార్టీ అనే పదాన్ని రాయటానికి వాళ్ళకి ప్రాణం ఒప్పలే, మనసు ఒప్పలే. కానీ వాస్తవాలుగా ఇది మొత్తానికైతే చెప్పిండు. వర్మ గురించి, హిందీ భాష గురించి, తెలుగుదేశం పార్టీ నిలబెట్టడం గురించి రకరకాల చెప్పిండు. కానీ సూపర్ 6 గురించి చెప్పలేదు, ప్రజలకు ఇచ్చిన హామీల గురించి చెప్పలేదు, సామాజిక న్యాయం గురించి చెప్పలేదు, సనాతన ధర్మం గురించి చెప్పిండు. మరి ఎడిదేశపోతర పార్టీని 40 సంవత్సరాల 4 దశాబ్దాల తెలుగుదేశం పార్టీని నిలబెట్టిన వాళ్ళు మరి ప్రజలు నిలబెట్టరా? మీరు ప్రజల గురించి ఏంది మీ ఎజెండా? ప్రజలకి, రాష్ట్రానికి ఏం చేయబోతున్నారు? ఈ రాష్ట్రం గురించి మీ ఎజెండా ఏంది, మీ విజన్ ఏంది? అది చెప్పలే. అంతా ఆయన పార్టీని ఆయన గురించి ఎక్స్పోజ్ చేసుకుని నేను నిలబెట్టినా, నిలబడ్డా, నిల్చున్నా, గెలిచినా ఇదే చెప్తున్నా. ఇది అందరికీ తెలిసింది. నువ్వు కొత్తగా చెప్పేది ఉంది? మీరు నిలబెట్టింది తెలుసు, మీరు నిల్చున్నది తెలుసు, మీరు గెలిచింది తెలుసు, మీరు పరిపాలన ఉన్నది తెలుసు. అది కాదు, భవిష్యత్తులో ఏం చేయబోతున్నావు? ఇగో మా పార్టీ స్టాండ్ ఇది, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయడానికి, ఉపాధి, ఉద్యోగాల్లో, మహిళలకు ఇచ్చే దాంట్లో, రకరకాల విషయాలలో, రైతుల విషయంలో, విద్యార్థుల విషయంలో, విద్యా విషయంలో, విధానాల విషయంలో ఇట్లా ఎవరైనా ఆవిర్భావ దినోత్సవం ప్లేనరీ అంటే ఇట్లా చెప్తారు. ఒక్కొక్క రంగానికి సంబంధించి పార్టీ స్టాండ్ అని చెప్తారు. చెప్పలే. కంప్లీట్ రాజకీయం మాట్లాడే అది కూడా సొంత ఇమేజ్ని పెంచుకోవడానికి, పార్టీ ఇమేజ్ని పెంచుకోవడానికి. ఇది కూటమి ఐక్యతకి చాలా ప్రమాదకరమైన హెచ్చరికలే అనిపిస్తున్నాయి. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవగానే ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు పట్టభద్రుల గెలుపు కూటమి ఐక్యతకు నాంది అన్నాడు. ఇలా జనసేన ప్లేనరీ ఆవిర్భావ దినోత్సవం కూటమి విచ్ఛిన్నానికి పునాది పడే అవకాశం కనిపిస్తుంది. ఇది ఇంకా మెంటల్ లేతాయి చాలా. ఇది ఎటు దారి తీసినా ఆశ్చర్యం లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు మనకి ఉండి వాళ్ళ కార్యకర్తలను కంట్రోల్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయనకు తెలుసు పవన్ కళ్యాణ్ అయింది, ఆయన విలువైంది అనేది వాస్తవం. ఇది దీంతోపాటు బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీలో మొన్నటి వరకు ఉండి జనసేనలో పార్టీలో జాయిన్ అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి అత్యంత జూనియర్ జనసేనలో. ఆయనతో మాట్లాడించారు. నేను మాట్లాడిస్తే జగన్మోహన్ రెడ్డి పైన, వైఎస్ఆర్సీపీ పరిపాలన పైన, వైఎస్ఆర్సీపీ పరిపాలన కాలంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల పైన, వాళ్ళ ఆస్తులపైన ఇన్వెస్టిగేషన్ చేయాలి అని ఆయనతో మాట్లాడించారు. ఆయన డిమాండ్ చేసిండు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి అధ్యక్షుడికి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, బంధువు. బయటకు వచ్చిన బాలినేని శ్రీనివాసరెడ్డితోని
ఒక ప్రకటన చేయించారు. మరి ఇక అది స్టార్ట్ చేస్తారేమో. ఆ ప్రకటన చేయడానికి అర్థం అదేనేమో. ఇది మొత్తానికైతే నిలబెట్టామన్నాడు. దీనికి సంబంధించి అసెంబ్లీ గేటును కూడా తాకనివ్వబోమన్న వాళ్ళను తొక్కుకుంటూ వెళ్ళాం. జన్మస్థలం తెలంగాణ అయితే కర్మభూమి ఆంధ్రప్రదేశ్, బహుభాషా విధానమే దేశానికి మంచిది. జయకేతనం సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ కూటమి కట్టి విజయం సాధించాం, దేశమంతా మన వైపు చూసేలా చేశామన్నాడు. ఇది ఒక వార్త అయితే. తమ్ముడేమో నిలబెట్టామంటే అన్నకి అంటే చిరంజీవి గారికి నిన్న ఒక అవార్డు వచ్చింది యూకే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అని సినీ రంగానికి అందిస్తున్న విశేష సేవలకి యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంట్లో రేపు ఇవ్వబోతారట. ఈ నెల 19 నాడు అక్కడ పార్లమెంట్లో ప్రదానం చేస్తారట. అంటే ఒక హిస్టారికల్ ప్రతిష్టాత్మకమైన బహుమతి గౌరవం ఆయనకి, మెగాస్టార్కి అరుదైన గౌరవం దక్కింది, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ యూకేలో. దాన్ని ఈ నెల 19న ఆ దేశ పార్లమెంట్లో అందుకోబోతాడు చిరంజీవి గారు. దానికి సంబంధించి ఒక వార్తని ఇచ్చారు. ఇంకోటి, చంద్రబాబు నాయుడు గారు నిన్న అదంతా దుష్ప్రచారం, నా మాటలను వక్రీకరించారు, అయిపోయా యూటర్న్. చిత్తూరు జిల్లా పోయిండు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకులను దగ్గర రానియొద్దు, వాళ్ళకి పాముకు పాలు పోసినట్టే వాళ్ళకి ఏం పని చేయొద్దు అన్నాడు. ఇంకో దగ్గర మాట్లాడిండు. ఈ 2 దగ్గర మాట్లాడిన తర్వాత పెద్ద ఎత్తున ప్రచారం అయింది. ఇప్పుడు ఎందుకంటే 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి ఆ మాటలు వస్తాయని ఎవరు అనుకోలే. ఆయన ఒక అడ్మినిస్ట్రేటర్ అనే పేరుంది. కానీ ఆయన అన్న మాటలు నిన్న మళ్ళా లేదు నన్ను వక్రీకరించారన్ను. ఇంత దారుణం ఏమైనా ఉంటుందా? వీడియోలు ఉన్నాయి, ఆడియోలు ఉన్నాయి. వక్రీకరించేది మీరు అన్నది నిజాన్ని ఒప్పుకోండి, పొరపాటున అన్న అని చెప్పండి, ఏం తప్పేముంది? వక్రీకరించడానికి ఎవరు వక్రీకరించరు. మీరు అన్నవి ఆన్ రికార్డు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. లేదు నేను పార్టీ సంక్షేమ పథకాలల్లో పార్టీ అన్నాడు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాడు వచ్చి తెలుగుదేశం పార్టీ నాయకుడి దగ్గరికి ఎందుకు వస్తాడు? సాయం కోసం, అంటే పార్టీ పదవుల కోసం. ఇందులో జాయిన్ అయితే కదా. దగ్గర రానియొద్దు, పనులు చేయొద్దంటే ఏం పనులు? ప్రభుత్వ పనులు ఏముంటాయి? సంక్షేమ పథకాలు, కాంట్రాక్టులు, ఇవే కదా ఉండేది. మరి వాటినే కదా మీరు అన్నది. ఇది ఇందులో వక్రీకరించింది ఏంది? దుష్ప్రచారం ఏంది? దుష్ప్రచారం కాదు, మీరు మాట్లాడారు, మాట నాలుగు గరుచుకొని. అంటే మీ అంతరంగంలో ఉన్నది బయటకు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు అంతరంగంలో ఒకటి ఉంటుంది, బయటకు ఒకటి మాట్లాడుతూ ఉంటుంది. దాన్ని మొన్న ఎందుకు యాదృచ్ఛికంగా చిత్తూరు జిల్లాలో బయటకు వచ్చింది. దాన్ని ఇక లోపల కుషించిపోతాడు, ఏం చేయాలి దాన్ని. ఇప్పుడు నిన్న చెప్పిండు, దుష్ప్రచారం చేశారు, వక్రీకరించారు. ఇదే మాటలు సెకీ ఒప్పందం పైన కూడా అన్నాడు. 1750 కోట్ల రూపాయలు లంచం తీసుకొని జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టిండు అన్నాడు. మరి 1750 కోట్లు లంచం తీసుకొని పెట్టిన సంతకానికి వ్యాలిడిటీ తీసుకొచ్చిండు నిన్న అసెంబ్లీలో. సెకీ ఒప్పందం మంచిగానే ఉంది, దాన్ని రద్దు చేసే అవసరం లేదు. అతి తక్కువ ధరకి యూనిట్ ఛార్జీతోని మనకు సరఫరా చేస్తారు, సరఫరా ఛార్జీలు కూడా లేవు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి కూడా దాన్ని సబబుగానే ఉందని చెప్పింది, కాబట్టి నేను రద్దు చేయను అన్నాడు. అలా అన్నాడు. అంతరంగంలో ఉన్న మాట బయటకు వచ్చింది. 1750 కోట్లు లంచం తీసుకుంటూ జగన్మోహన్ రెడ్డి అనే ఒక విషయం చెప్పే ప్రయత్నం చేసిండు. దానికోసం సెకీని రద్దు చేయాలని వచ్చేటప్పటికి లేదు అది తప్పు అని అన్నాడు. ఇట్లా యూటర్న్లు తీసుకునే దుష్ప్రచారం అంటాడు. ఇది దిశకు సంబంధించి సాక్షి. సర్కారు మోసం, మిర్చి రైతు ఆహాకారం, మద్దతు ధరపై ఊరించి ఉస్సూరు అనిపించిన కూటమి ప్రభుత్వం పంట కొనుగోలుపై మొదటి నుంచి మోసపూరిత వైఖరి. కేంద్రానికి లేఖల పేరిట తొలుత హంగామా, అప్పులే మిగిలాయి. 3 ఎకరాల్లో మిరప సాగుకు ఎకరాకు 75,000కు పైగా పెట్టుబడి పెట్టా. వైరస్ జోకింది. ఎకరాకి 8 క్వింటాలకు మించి దిగుబడి రాలేదు. మార్కెట్లో ధర లేదు. చివరికి క్వింటా 9,000కి అమ్ముకున్నా. కనీసం పెట్టుబడి కూడా మిగలలేదు. అప్పులు మాత్రమే మిగిలిపోయాయని అహ్మద్ అట రైతు. గుంటూరు మిర్చి మార్కెట్ యాటికి జగన్మోహన్ రెడ్డి మిర్చి రైతులని పరామర్శించడానికి, వాళ్ళ బాధలు నింటానికి పోయిండు. పోయిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి లెటర్ రాసిండు. కేంద్రానికి లెటర్ రాయడంతో పాటు నెక్స్ట్ డేనే ఎందుకో ఢిల్లీ పోయి అక్కడ మిర్చి రైతుల గురించి, వాళ్ళ మద్దతు ధర గురించి మాట్లాడినట్టు ఫోటోలు, వీడియోలు, పేపర్ క్లిప్పింగ్స్ ప్రెస్కి ఇచ్చారు. దాని తర్వాత కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా పోయి వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ని కలిసి మాకు మిర్చికి మద్దతు ధర ఇవ్వాలి అని చెప్పినట్టు మొత్తానికైతే ఒక 2-3 రోజులు హంగామా చేశారు. 1 గంట సేపు 2 గంటల సేపు జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి మార్కెట్ యాడికి పోతే మొత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కదిలినాయి. ఒక కదలకు వచ్చింది, ఉలిక్కిపడ్డాయి. కానీ చేసింది ఏంటంటే నిజంగానే ఉలిక్కిపడి రైతులకు మేలు చేశారంటే చేయలేదట. చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి మద్దతు ధర గురించి రాసిన లెటరే బోగస్ కింద ఉంది. అంటే బోగస్ అంటే లెటర్ రాసిండు కానీ ఆ లెటర్లోనే లోపభూయిష్టం ఉంది. 11,600 మద్దతు ధర ఇవ్వండి అని రాసిండు.
అసలు ఏ లెక్కన 11,600 మద్దతు ధర అడిగారు? ఒక 25,000 మద్దతు ధర ఇయ్యండి అని అడిగితే దానికి రైతులకు ఉపయోగం. మీరు ఎప్పుడైతే 11,600 మద్దతు ధర ఇయ్యండి అన్నారో రైతుల్ని నిండా ముంచినట్టే, మోసం చేసినట్టే. ఆ మోసం తాలూకా ఇదే ఆహాకారాలు చేస్తారట మిర్చి రైతులు. కనీసం 20,000-25,000 గిట్టుబాటు ధర ఉంటే తప్ప మిగిలే పరిస్థితి లేదు. వైరస్‌లోకి పెట్టుబడులు పెరిగినాయి, కానీ దిగుబడి తగ్గింది. ఎకరానికి 7-8 క్వింటాల కంటే ఎక్కువ కాలే. మీరన్న 11,600 పెడితే 80,000 రావు, కానీ ఎకరానికి పెట్టుబడి 70,000 అవుతుంది. కోత కూలీలతో సహా చేస్తే 1,00,000 అయింది. ఇంకా అప్పులే మిగిలితే ఆదా లేదు. ఇప్పటికైనా దాన్ని సమీక్షించండి. 11,600 కాదు, ఒక 20,000, 25,000 మాకు మద్దతు ధర ఇవ్వండి మా రైతులకి అని అడగండి. అడిగే దగ్గర మీరేమనరు, ప్రశ్నించే దగ్గర మీరేమనరు, ఇచ్చే దగ్గర మీరే, అడిగే దగ్గర మీరేమనరు. ఎందుకంటే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం. కానీ కేవలం మిర్చి రైతులకు కూడా న్యాయం చేయలేని పరిస్థితుల్లో ఉంటే మరి ఈ విజన్ ఎందుకు, ఈ అనుభవం ఎందుకు, 2047 ఎందుకు, వికసిత భారత్ ఎందుకు, వికసిత ఆంధ్రప్రదేశ్ ఎందుకు? ఇది మొత్తానికైతే మోసం చేసిండు సర్కారు మోసం. మిర్చి రైతు అహాకారం అంటే ఈ దుస్థితి ఏనాడు లేదు, సాగు దిగుబడి లెక్కలు అని చెప్పి కేంద్రంపై భారం మోపి చేతులు ఎత్తేశారు. అన్నీ తెలిసి దొంగ నాటకాలు ఆడినట్టు చంద్రబాబు నాయుడు గారు. సీఎం చంద్రబాబు మిర్చి రైతులు, ఎగుమతిదారులు, వ్యాపారులతో గత నెల 21న ఏర్పాటు చేసిన సమావేశంలో తమకు శుభవార్త చెబుతారని రైతులు ఎంతగానో ఆశగా ఎదురుచూశారు. 25% మించి కేంద్రం కొనుగోలు చేసే పరిస్థితులు కనిపించడం లేదంటూ తేల్చి చెప్పేశారు. వాస్తవానికి మద్దతు ధర పెంచాలన్నా, 25% మించి కొనుగోలు చేయాలన్నా కేంద్ర కేబినెట్ ముద్ర వేయాల్సిందే. నాటి భేటీలో వారం 10 రోజుల్లో మరోసారి భేటీ అయ్యి తాము నిర్దేశించిన మద్దతు ధర 11,781 రూపాయల కంటే తక్కువగా ఉంటే అప్పుడు ఆలోచిద్దామని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఈ ప్రకటన చేసి 3 వారాలు దాటినా మళ్ళీ ఆ ఊసెత్తడం లేదట. ధరలు పెరిగిపోయాయంటే అబద్ధాలు. ధరలు పెరిగినాయట మిర్చి ధరలు. వాళ్ళకేం అర్థం కావట్లే పాపం. 7-8 వేలకు కొంటున్నారట, ధరలు పెరిగినాయి వీళ్ళు ప్రకటన చేస్తారు. మీ చేతకావతి చేతకాదు అనగానే అబద్ధాలు ఏం చెబుతున్నారని రైతులు అంటున్నారు. పాపం వాళ్ళు ఉసురైతే తీసిన మోసం చేసి. ఇది ఒక వార్త. 40 ఏళ్ల టీడీపీని నిలబెట్టా. జనసేన 12వ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ నాన్న చెప్పినట్టు డిగ్రీ పూర్తి చేయలేకపోయా, సనాతన ధర్మం నా రక్తంలోనే ఉంది, హిందీ వద్దనే వారు సినిమాలను ఆ భాషలో డబ్బు చేయొద్దు. సనాతన ధర్మం పవన్ కళ్యాణ్ గారి రక్తంలో ఉందట. మరి అదే రక్తం ఉన్న నోటితోనే అదే బాడీతో చెప్పారుగా, సనాతన ధర్మం కాదు సామాజిక ధర్మం నాది, సామాజిక న్యాయము, చేగువేర సిద్ధాంతాలు, లెఫ్ట్ సిద్ధాంతాలు అని చెప్తుంది. మరి ఆ బ్లడ్లోనే సనాతన ధర్మం పెట్టుకొని బయటికి మనసుతోని నోటితోనేమో సామాజిక న్యాయం అని చెప్తారు. మళ్ళీ ఇవాళ లేదు నా బ్లడ్డే సనాతన ధర్మం అంటారు. ఇది ఒకటైతే 40 ఏళ్ల తెలుగుదేశం పార్టీని నేనే నిలబెట్టినట్టు వాళ్ళు అసలు ఎట్టి పరిస్థితులు ఒప్పుకోవట్లే. నిన్నటి నుంచి అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు తెలుగుదేశం పార్టీ కాదు కదా. నువ్వు మమ్మల్ని నిలబెట్టయింది, నీ స్థాయి ఎంత, నీ పార్టీ స్థాయి ఎంత అని వాళ్ళు అంటున్నారు. ఇది ఒకటైతే పవన్ కళ్యాణ్ గారు బ్రదరు నాగబాబు గారు కూడా పవన్ గెలుపు తమ వల్లే అనుకుంటే వారి కర్మ వర్మ అని చెప్తుండు. వర్మ అని నీ కర్మరా నాయన అని చెప్తుండు నాగబాబు గారు. ఇప్పటికే ఆయన అసంతృప్తితోనే ఉండు పాపం. ఎమ్మెల్సీ సీటు ఇవ్వలేదు. ఆ ఎమ్మెల్సీ సీటు రాకపోవడానికి పవన్ కళ్యాణ్ పెట్టిన అడ్డంకే, ఆయన వల్లనే రాలేదని ఇప్పటికే తెలుగుదేశం పార్టీ పీఠాపురం కాన్స్టిట్యున్సీలో ఉన్న కార్యకర్తల నాయకులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. ఇంకొక సాంబ్రాణి వేసిండు నాగబాబు గారు. వేసి లేదు పవన్ కళ్యాణ్ గెలుపు ఎవరైనా కారణం అనుకుంటే వాళ్ళ కర్మ అని చెప్పి పవన్ కళ్యాణ్ వర్మ అని ఉద్దేశించి అన్నాడు. ఇప్పుడు ఇంకా చిటపట్లాడే అవకాశం ఉంది. ఇది ఒక వార్త. ఆంధ్రప్రభ సరైన వ్యక్తికి సరైన పదవి ఇస్తారట. త్వరలో 21 ప్రధాన దేవాలయాలకు పాలక మండళ్లు, మిగిలిన నామినేటెడ్ పదవుల రద్దు, అందరికీ సమానంగా సంక్షేమ పథకాలు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న నామినేటెడ్ పదవుల గురించి సరైన వ్యక్తికి సరైన పదవి ఇస్తారట. ఇగో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారు ఫోటో వేశారు. ఆయన వెంకటాయపాలెంలో జరిగే శ్రీనివాస కళ్యాణోత్సవానికి ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించారు. వెంకటాయపాలెం అంటే ఈ అమరావతి ప్రాంతంలో ఉండే ఈ గ్రామాలు, అమరావతికి రాజధాని ప్రాంతంలో ఉండే 31 గ్రామాల్లో అదో గ్రామం. అక్కడ శ్రీనివాస కళ్యాణం పెడతారట. దానికి సంబంధించి వచ్చినప్పుడు ఇది చెప్తుండే సరైన వ్యక్తికి సరైన పదవి ఇవ్వండి, మంచిదే. మీ పార్టీ అధికారంలో ఉంది, ఇస్తే మంచిదే. కానీ సరైన వ్యక్తికి సరైన పదవి ఇవ్వండి. టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు గారికి ఇచ్చిన తర్వాత తొక్కిసలాట జరిగి 6 మృతి చెందారు. దాని తర్వాత ఈఓకి చైర్మన్కి అగ్గి మీద గుగ్గిలమైంది. పచ్చగడ్డేస్తే మండట్లేదని స్వయాన ముఖ్యమంత్రి గారి ముందే వాళ్ళు వాగ్వివాదం పెట్టుకున్నారు అనేది వచ్చింది. కాబట్టి అట్లాంటివి ఇవ్వకుండా సరైన వ్యక్తికి సరైన పదవి ఇవ్వండి. అట్లాంటివి ఇచ్చి మళ్ళీ సమర్థించుకునే పని,
లేదు లేదు నెంబర్ 1 క్యాండిడేట్ నెంబర్ 1 కావచ్చు. కానీ కోఆర్డినేషన్ చేయకుండా సమర్థత లేని వాళ్ళకి పదవులు ఇస్తే ఇట్లాంటి తొక్కీసలాట్లు మృతి చెందటాలు జరుగుతాయి. అవి జరగకుండా చూసుకోండి టీటీడీ లేక. ఆంధ్రజ్యోతిలో ఇది వేశారు. ఇది శ్రీనివాస్ కళ్యాణానికి పోతున్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానం. నిలిచి గెలిచాము, అసెంబ్లీ గేట్ను కూడా తాకలేవని సవాల్ చేశారు. చరిచిన ఆ తొడల్ని బద్దలు కొట్టిండట పవన్ కళ్యాణ్ గారు, గేట్లను కాదు. 100% స్ట్రైక్ రేటుతో ఘన విజయం సాధించారు, నిలబడ్డాం, 4 దశాబ్దాలు టీడీపీని నిలబెట్టాం. వీళ్ళు నానా తంటాలు పడ్డారు పాపం. ఈనాడు ఆంధ్రజ్యోతి నిన్న టీడీపీని నిలబెట్టామంటే వీళ్ళకి మింగిడి పట్టలే పాపం. అది యాడ్ రాయాలో అర్థం కాక వాస్తవం బ్యాన్ రాయటం రాయాలి, దాన్ని తీసిపోయి రాశారు. ఇక్కడ తప్ప ఎక్కడ లేదు వార్త మొత్తంలో కూడా తెలుగుదేశం పార్టీని నిలబెట్టిన ఈ వర్డ్ ఎక్కడ కనపడలే అన్నాడు. కాబట్టి అది రాయకపోతే మరీ వివక్ష చూపినట్టు అయింది ఇక అని చెప్పి ఏదో ఒక వర్డు దాంట్లో రాశారు. జగన్ ఇంకో 20 ఏళ్ళు హ్యాపీగా నిద్రపోవాలి, ఏ హాస్యగాడు ఆయన అంత గొప్పగా మాట్లాడలేరు. 164 సీట్ల విజయానికి పవన్ కష్టపడ్డారు. పిఠాపురంలో ఆయన విజయానికి మేమే కారణమని ఎవరనుకున్నా అది వారి కర్మ అని నాగబాబు గారు చెప్తుంటే, జగన్ ఇంకొక 20 ఏళ్ళు హ్యాపీగా నిద్రపోవచ్చట. అంటే 20 ఏళ్ళు కూటమే ఉంటుందట. 20 ఏళ్ళు కూటమి ఉండటానికి నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మాట నేనే నిలబెట్టిన తెలుగుదేశం పార్టీని అంటే చిట్టపట్ల ఆడుతుంది. 20 ఏళ్ళు ఉంటుందా 20 నెలలు ఉంటుందా గ్యారెంటీ లేని పరిస్థితి. అంటే ఈ మనస్పర్ధలు రాజకీయాల్లో ఏది శాస్త్రం కాదు, ఎవరు శాస్త్ర మిత్రుడు కాదు, ఎవరు శాస్త్ర శత్రువు కాదు. 20 ఏళ్ళు హ్యాపీగా ఉండొచ్చు అంటే 20 ఏళ్ళు కూటమి ఉంటుంది, 20 ఏళ్ళు మేమే గెలుస్తాం, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఓడిపోతారని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి గారి గురించి, మన చంద్రబాబు నాయుడు గారి పార్టీ గురించి ఆయన నిలబెట్టిన అని పవన్ కళ్యాణ్ గారు అంటే వందల వేల లక్షల మంది ఒకసారే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తాను, నువ్వు నిలబెట్టమైందని. మరి అది ఎంతవరకు 20 ఏళ్ళు ఉంటుంది అనేది భవిష్యత్తులో చూడాలి మనం. పథకాల్లో వివక్ష ఉండదు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఉంటాయని చంద్రబాబు నాయుడు గారు చెబుతుండే. వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి, సంక్షేమం వేరు, రాజకీయ బంధాలు వేరు. వైసీపీ నేతలతో కలవద్దు, వారిని దరిచేరనీయొద్దు. ఇన్ఛార్జి మంత్రులు జిల్లా పర్యటనలు పెరగాలి, ఇది వైసీపీ నేతలతో కలవద్దు, వారిని దరిచేరనీయొద్దు అని వైసీపీ దుష్ప్రచారం చేస్తే పథకాల విషయంలో కాదు, నేనంతా రాజకీయ విషయంలో అని చెప్తున్నాను. ఎస్సీ వర్గీకరణలో ఏపీ ముందంజలో ఉందట. నెల రోజుల్లోనే సమస్యకు పరిష్కారం, తెలంగాణలో నిర్లక్ష్యము. తెలంగాణలో ఆల్రెడీ బిల్లే పెడతంటే ఇవాళ మందకృష్ణమాది గారు అంటే చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ఎన్డీఏ కూటమి పైన మరీ ఎక్కువ ప్రేమ అయినట్టుంది. ఎస్సీ వర్గీకరణలో ఏపీ ముందంజలో ఉన్నారు. ఏపీలో ఇంకా బిల్లే పెట్టలే, కమిషన్ రిపోర్టే ఇచ్చింది. తెలంగాణలో ఆల్రెడీ బిల్లు పెట్టారు, ఎవరికి ఎంత ఇస్తుందో చెప్పారు. ఇవాళ దానిపైన అసెంబ్లీలో చర్చ ఉంది, అది చట్టం చేయబోతాడు. మరి ముందంజలో ఏపీ ఉన్నట్ట తెలంగాణ ఉన్నట్ట? మరి ఆయన ఏపీ ముందంజలో ఉందంటాడు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ప్రక్రియను ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ముందుకు సాగుతుందని విశ్వసిస్తున్నాం. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డిలో నిజాయితీ చిత్తశుద్ధి లోపించింది, దీంతో కొన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయి అని పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు మందకృష్ణమాదిగ అన్నారు. శుక్రవారం ఒంగోలు విచ్చేసిన ఆయన మాదిగ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు, సాంఘిక సంక్షేమ శాఖ ఉద్యోగి మున్నంగి లక్ష్మయ్య ఇటీవల చిన్నపాటి ప్రమాదం జరిగి చేతికి గాయమైంది పరామర్శించారట. అప్పుడు చెప్పిండు ఎస్సీ వర్గీకరణలో ఏపీ ముందంజలో ఉందంటాడు. ఏపీలో బ్రాండెడ్ మద్యం తెలంగాణలో తగ్గిన అమ్మకాలు. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలలో 9,438 కోట్ల మద్యం అమ్మకాలు. గతంలో ఇదే సమయంలో 10,542 కోట్లు ఉండేదట. ఆంధ్రజ్యోతి ఒక మంచి అద్భుతమైన వార్తను పట్టుకొచ్చింది సారా గురించి. ఏపీలో అట బ్రాండెడ్ సార్ ఉందట, తెలంగాణలో లేదట. అందుకే తెలంగాణలో మద్యం అమ్మకాలు తగ్గినాయట, ఏపీలో పెరిగిందట. అంటే ఏపీలో మద్యం అమ్మకాలు పెరిగినాయి అంటే దాని అర్థం ఏంది? ఎక్కువ తాగిస్తున్నారు ప్రజలతోని. తాగండి తోగండి అని. ఆ తాగి తూగి మొన్న శ్రీకాకుళంలో, విజయనగరంలో నిన్న మహిళా ఎస్ఐని జుట్టు పట్టుకొని గుంజారు. అడే తీర్థం, వేణుగోపాల స్వామి తీర్థం జరుగుతుంటాయి. మరి ఇప్పుడు ఈయన ఇదే ఏపీలో బ్రాండెడ్ మద్యం ఉంది, తెలంగాణలో తగ్గిన అమ్మకాలు. ఏంది దీని అర్థం? అంటే మద్యం అమ్మకాలలో, మద్యం తాగే దాంట్లో కూడా ఏపీ ముందంజలో ఉంది చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అని చెప్పే ప్రయత్నం ఆంధ్రజ్యోతి చేస్తుంది. పాపం నానా తంటాలు పడుతున్నారు. ఇది కూడా దీనికి ఒక వార్త, మళ్ళీ దానికి కంపారిజను. దీనికి కాదు కంపారిజన్ చేయాల్సింది. కంపారిజన్ చేయాల్సింది దేనికంటే ప్రజలకి ఇచ్చిన హామీలకు సంబంధించి అమల్లో ఏది ముందంజలో ఉంది, ప్రజలకి సంక్షేమంలో ఏది ముందంజలో ఉంది, ప్రజల జీవన ప్రమాణాల విషయంలో ఏది ముందంజలో ఉంది, వీటి గురించి మీరు రాయాల్సింది. కానీ మద్యం అమ్మకాల గురించి రాసిండు ఈనాడు. నిలిచి గెలిచాం నిలబెట్టాం అనేది రావాలా? అది కనీసం ఆంధ్రజ్యోతి అన్న కనీసం తెలుగుదేశం పార్టీ నిలబెట్టినా అని రాసింది అన్నాను ఒక వర్డు. వీళ్ళు అది కూడా రాయాలి ఈనాడు. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని రాయడానికి ఇష్టపడలేడు.
ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపరు, ఈటీవీ, మన ఈటీవీ 5 రాయటానికి దాని గురించి మాట్లాడటానికి ఇష్టపడలే. ఇక తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పరిస్థితి, నాయకుల పరిస్థితి ఎట్లుంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఏ పార్టీకి 15 ఏళ్ళు మరి కలిసి ఉంటారు వీళ్ళు, 15 ఏళ్ళు ఇదే కూటమి ఎట్లుంటుంది అనేది దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది. ఇది ఈనాడుకు ప్రజాశక్తి. ఈ ఏడాది మత్స్యకార భరోసా ప్రశ్నార్థకమైనట. గత ఏడాది వేట నిషేధ కాలానికే ప్రస్తుత బడ్జెట్లో నిధులు 1,22,968 మందికి 245 కోట్ల రూపాయల కేటాయింపు. మత్స్యకార భరోసా అని జగన్మోహన్ రెడ్డి 2019-24 మధ్యలో ఒక స్కీమ్ పెట్టిండు. మత్స్యకారులు ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు వాళ్ళకి ఆ హాలిడే ఇస్తారు, అంటే నిషేధం ఉంటుంది వేట. ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు. ఆ మధ్యకాలంలో వాళ్ళు మత్స్యకార వేట చేయరు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అయింది కాబట్టి కుటుంబం కట్టడం వాళ్ళకు ఒక 10,000 రూపాయల మత్స్యకార భరోసా అని ఇస్తారు, 10,000-15,000. ఆ భరోసాని గడిచిన సంవత్సరాన్ని ఎగ్గొట్టారు, ఈ సంవత్సరం ఇస్తారట. ఇప్పుడు ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 కాలానికి సంబంధించి బడ్జెట్లో 245 కోట్లు పెట్టారు. గడిచిన 2024 సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ 15, జూన్ 15 మధ్యలో జరిగిన దానికి నిధులు ఇవ్వట్లే, అంటే ఒక సంవత్సరం ఎగ్గొట్టారు. ఇప్పటికే తల్లికి వందనం కూడా ఒక సంవత్సరం పోయింది, రైతు భరోసా ఒక సంవత్సరం పోయింది, మిగతా స్కీములు దాదాపుగా ఈ ఈబీసీ నేస్తం కానీ ఇవన్నీ ఒక సంవత్సరం ఎగ్గొట్టే కార్యక్రమం. ఇక ఇచ్చేది 4 ఏళ్ళు. ఇప్పుడు ఇది ప్రశ్నార్థకమైందంటే ఈ ఏడాది మత్స్యకార భరోసాకి ఈ నిషేధ కాలం జూన్ 14వ తేదీ వరకు ఉంటుంది కాబట్టి ఈ 2025 ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు ఉన్న నిషేధానికి, వేట లేని దానికి ఇస్తారట. కానీ గడిచిన 2024 సంవత్సరం ఎన్నికల టైంలో జూన్ 12న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యిండు, దానికి సంబంధించిన ఎగ్గొట్టే కార్యక్రమమే ఉందట, ఇచ్చేది లేదంటున్నారు. సెకీ ఒప్పందాన్ని రద్దు చేయాల్సిందే, కొనసాగిస్తామన్న సీఎం ప్రకటన గర్హనీయమని సిపిఎం రాష్ట్ర కమిటీ చెప్పింది. మీరు ఎంత రద్దు చేయాల్సిందే అన్నా వాళ్ళు రద్దు చేయను అంటాడు ఆయన. ఎంత గట్టిగా అయితే దాంట్లో అవినీతి జరిగిందని చంద్రబాబు నాయుడు గారు, ఆయన మోసే పత్రికలు, టీవీ ఛానల్ చెప్పినాయో అంత గట్టిగా దాన్ని రద్దు చేయమని కూడా చెప్తున్నారు వాళ్ళు. ఇక సిపిఎం పార్టీయో సిపిఐ పార్టీయో రద్దు చేయాలంటే చేయరు వాళ్ళు, ఎందుకంటే అది అదానితోని మోడీతోని ముడిపడి ఉన్నాయి వారం. రైట్, ఇది ప్రజాశక్తి. ఎస్, ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.